వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ లేదా ఒక న్యూస్ ఐటమ్ తీసుకొని పోటీ పరీక్షలకు ఏ విధంగా ఉపయోగపడుతుందన్న దాంతో కోణంలో ఆలోచించి ఆ యొక్క పూర్తి సమాచారాన్ని మీకు ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం. సో మనకు కాశీ విశ్వనాథ దేవాలయానికి సంబంధించిన వార్త మనకు పత్రికలలో కనిపించింది. ముఖ్యంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రస్తుతం అక్కడ ఏదైతే జ్ఞానవాపి అనే మసీదు ఉందో ఆ మసీదు కింది భాగంలో కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ శివుడు మరియు వినాయకుడికి సంబంధించిన కొన్ని విగ్రహాలు లభ్యమవునాయి. కాబట్టి ఇది వాస్తవంగా హిందూ దేవాలయం. అది ఫోర్స్ఫుల్గా ఈ యొక్క పార్షల్లీ డిమాలిష్డ్ చేసి ఒక మసీదుగా నిర్మించారు అన్నదాన్ని ఉంది. మరి పురావస్తు ఆధారాలైనా లిఖిత ఆధారాలు కూడా ఏమైనా ఉన్నాయన్న దానికి చూస్తే మనకు నిజంగా ఇది ఒకప్పుడు దేవాలయం అని చెప్పడానికి తగ్గ కొన్ని ఆధారాలు అనేటివి లభ్యమయ్యాయి. ఆ యొక్క ఆధారాలను కనుక మనం ఆలోచిస్తే ఒక్కొక్కటిగా ఆ రోజు ఇక్కడ లభ్యమైన ఆధారాలు ఏంటి అన్నది కనుక మనం చూస్తే ఈ యొక్క ముఖ్యంగా ఔరంగజేబ్ అనే పాలకుడు మొఘల్ చక్రవర్తి, చివరి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ కాలంలోనే ఈ యొక్క కాశీ విశ్వనాథుడి యొక్క దేవాలయం ధ్వంసమైందని, అదేవిధంగా కేశవుడికి అంటే కృష్ణుడికి సంబంధించిన మథురలో ఉన్న దేవాలయం కూడా ధ్వంసం అనేది జరిగిందని, అక్కడ షాయి ఈద్గా దర్గా అనేదాన్ని అక్కడ నిర్మించారు. ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ఇది ఈ యొక్క జ్ఞానవాపి మసీదుగా అయిందని తెలుస్తుంది. అయితే 1707లో మొఘల్ చక్రవర్తి ఆ ఔరంగజేబ్ గారు మరణించిన తర్వాత ఆ రోజు ఒక ఆస్థాన కవి సఖీ ముస్తాద్ ఖాన్ అనేవారు తను రచించిన మసీర్ ఈ ఆలంగీరి అనే గ్రంథములో తను ఏమేం పేర్కొన్నాడు అన్నది కనుక మనం చూస్తే ఈ యొక్క 9 ఏప్రిల్ 1669 అంటే ఔరంగజేబ్ పరిపాలనా కాలంలో ఆయన 1658లో అధికారానికి వచ్చిన తర్వాత దాదాపు తన 11 లేదా 12వ ఏట పరిపాలనా కాలంలో ఒక ఫర్మానా జారీ చేశాడని, ఆ ఫర్మానా యొక్క విశేషం ఏమిటి అన్నది కనుక మనం చూస్తే భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయాలు ప్రత్యేకించి ఈ యొక్క ఏవైతే విద్యకు అనుబంధంగా ఉన్న హిందూ దేవాలయాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేసే విధంగా ఆయన ఫర్మానా ఉంది అని తెలుస్తుంది. అంటే విద్యను బోధించేటివి ఏంటి అన్నది కనుక మనం పరిశీలిస్తే చాలా వరకు దేవాలయాలకు అనుబంధంగా హిందూ విద్యాలయాలు అనేటివి ఉండేది. అక్కడ వేద విద్యను బోధించడం అనేది జరుగుతుంది. మరి ఔరంగజేబ్ గారికి ఏంటి ఇక్కడ సమస్యలు అన్నది కానీ చూస్తే జనరల్గా ఆయన ఒక ముస్లిం పాలకుడుగా కొంత బైగాట్రీ ఉంది అన్నది మనకు చరిత్రలో కనిపిస్తున్న అంశాలుగా కనుక మనం చూస్తే ఆ బైగాట్రీ వల్ల మత విద్వేషం వల్ల ఇన్ఫిడల్స్ అంటే ఎవరైతే ఇస్లాం మతాన్ని అనుసరించారో వాళ్ళు బోధించే బోధనలు ఇస్లాంకు సంబంధించిన విద్యంతా కూడా వ్యర్థమైన దానిగా భావించాడు. కాబట్టి అలాంటి విద్య ఉండరాదనే ఉద్దేశం, అలాంటి దేవాలయాలు ఉండరాదనే ఉద్దేశంతో ఈ యొక్క ఫర్మానాను ఇష్యూ చేశాడని సఖ్వీ ముస్తాద్ ఖాన్ మసీరీ ఆలంగిరి అనే గ్రంథంలో పేర్కొన్నాడని అదొక చిన్న డాక్యుమెంటరీ. అది ఎప్పుడు రాయబడిందంటే ఔరంగజేబ్ గారు 1707లో ఆయన మరణించిన తర్వాత ఔరంగజేబ్ మరణాంతరం రాయబడిన యొక్క గ్రంథం. దీన్ని 1947లో జాదూనాథ్ సర్కార్ అని పిలువబడే ఒక చరిత్రకారుడు దీన్ని అనువదించడం అనేది జరిగింది, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అని జరిగింది. మరి మసీరీ ఆలంగిరి అనేది దేంట్లో రాయబడింది అంటే పర్షియన్లో రాయబడింది. దాన్ని జాదూనాథ్ సర్కార్ గారు దీని విధంగా మార్చాడు అన్నది మనకు తెలుస్తుంది. సో ట్రాన్స్లేషన్ తర్వాత మనకు చాలా క్లారిటీ అనేది వచ్చింది. ఇదే కాకుండా మరొక అవకాశం కూడా మనకు తెలుసుకోవడానికి వచ్చింది ఏంటంటే ఎస్ఏ రిజ్వీ అని. సో ఈ యొక్క రజ్వీ గారు ఏం రాశారు అన్నది చూస్తే మొత్తం సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కల్చర్ పార్ట్కి వచ్చే వరకు 2 పుస్తకాలను ప్రధానంగా ఉంటాయి. ఈ సింగానియాలు అవన్నీ పక్కకు పెడితే ఒరిజినల్ టెక్స్ట్లో ఒకదాన్ని మనం ఏమంటామంటే ద వండర్ దట్ వాజ్ ఇండియా, ది వండర్ దట్ వాజ్ ఇండియా అనే గ్రంథాన్ని ఏఎల్ భాషం గారు రాస్తారు. అది ఏన్షియంట్కు సంబంధించింది. రెండవది పార్ట్ 2 ద వండర్ దట్ వాజ్ ఇండియా పార్ట్ 2 అనే దాన్ని రజ్వీ గారు రాసిన దాంట్లో ఆయన ఏం పేర్కొన్నాడు ఈ కల్చర్ పార్ట్ గ్రంథంలో తను రాస్తూ అంటే
ఔరంగజేబ్ 1665 నుంచి అక్బర్ ఏ విధానానైతే రూపొందించుకున్నాడో సమజీవనం సహజీవనం కో ఎగ్జిస్టెన్స్ పాలసీ ఆఫ్. సో భారతదేశంలో భిన్న మతాల వారు ఒకే వేదిక పైన ఒకే గొడుగు కింద సహనంగా జీవించాలన్న విధానం అక్బర్ది ఏదైతే ఉందో దాని నుంచి ఆయన పూర్తిగా వేరైపోవడం మొదలుపెట్టాడు అన్నది చెప్తూ ఉన్నాడు. ఆల్రెడీ 1664లో ఆయన జిజియా దేవడంతో మనకు అర్థమైపోయింది. కానీ 1664 వచ్చే వరకు 65లో ఏం చేశాడంటే ప్రత్యేకించి ఎవరైతే హిందువులు ఈ యొక్క వర్తక వ్యాపారాలు చేసుకుంటున్నారో ఆ హిందువులు వర్తక వ్యాపారాలు చేసుకునే వారిపైనే అత్యధికంగా పన్నులు విధించాలన్న ఒక ఆలోచన దుర్మార్గం అనేది పెరిగింది. అంటే బికాస్ దే వర్ నాట్ అడ్మైరర్స్ ఆఫ్ ఇస్లాం. దట్ ఈస్ ద ఓన్లీ వన్ రీజన్ he imposed more and more taxation on Hindu traders. సో డిస్క్రిమినేషన్ అనేది ఇక్కడ మొదలైంది. ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నాడు. సరిగ్గా ఆ యొక్క ఫర్మానా వచ్చిన 4 సంవత్సరాలకే తన 3వ కుమారుడైన ప్రిన్స్ ఆజం వివాహాన్ని జరిపించేటప్పుడు తనలో ఉన్న సనాతన ఇస్లాంవాది అనేవాడు పూర్తిగా బయటికి ఇంకా వచ్చి ఇస్లాం సాంప్రదాయాలకు విరుద్ధమైన వాటిని కాకుండా ఇస్లాం సాంప్రదాయాలు మాత్రమే కేవలం పాటించాలి, విరుద్ధమైన వాటి అన్య మతాలకు సంబంధించిన ఏది ఉండకూడదు అన్న ఒక ఫర్మానాను ఈ కాలంలో ఇచ్చుకొని తను దేవాలయాల విధ్వంసానికి తెగబడ్డాడు అన్నది ఒక వాదనగా ఇన్ఫర్మేషన్గా మనకు కనిపిస్తుంది. అది మాత్రమే కాకుండా రీసెంట్గా 2000 సంవత్సరంలో జర్నల్ ఆఫ్ ఇస్లామిక్ స్టడీస్ 2000 సంవత్సరంలో ఒక చరిత్రకారుడు రిచర్డ్ ఈటన్ అనేవారు ఇచ్చిన దాంట్లో ఆయన పొలిటికల్ యాంగిల్లో చూస్తూ నిజమే ఔరంగజేబ్ దేవాలయాల విధ్వంసానికైతే ఇచ్చాడు, కానీ ఆయన ఇచ్చిన దేవాలయాల విధ్వంసంలో ప్రధానంగా ఈ యొక్క రాజకీయ కోణం ముడిపడి ఉంది. అందులో ప్రత్యేకించి అన్ని దేవాలయాలు కాకుండా కేవలం ఈ యొక్క మత బోధనతో కూడుకొని అనుబంధంగా ఉన్న దేవాలయాలను ధ్వంసం చేయమన్నాడు అంటున్నాడు. అంటే ఎనీవే దేవాలయాల విధ్వంసానికైతే తెగబడ్డాడు అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇదే దాంట్లో మనం చూసినప్పుడు భారతదేశంలో ప్రధానంగా సతీష్ చంద్ర అనే ఒక చరిత్రకారుడు మధ్యయుగాల చరిత్రకు ప్రామాణికమైన పుస్తకాలు రాశారు. దాని ఆధారంగానే మనం గ్రూప్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూస్తూ ఉంటాం. తను కూడా ఒక టాపిక్ శివాజీ హ్యూమిలేటింగ్ ఎస్కేప్ అనేది ప్రధానమైన కారణమైంది. ఎవరికి? ఈ యొక్క ఔరంగజేబుకు అసహనం పెరిగి శివాజీ తను దేవాలయం నుంచి తన నిర్బంధం నుంచి తప్పించుకొని పోవడం, ఆయనకు ఈగో అనేది హట్ అయిన తర్వాతనే మథురా దగ్గర ఉన్న కేశవుడి ఆలయం మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ యొక్క కేశవ ఆలయం శ్రీకృష్ణుడి జన్మస్థలం దగ్గరను మరియు కాశీలో విశ్వనాథ దేవాలయ ధ్వంసానికి తెగబడ్డాడు అంటాం. అదే సమయంలో స్టెప్ బ్రదర్ ఎవరికి? మన ఔరంగజేబ్కు దారాషికో ఆఫ్ ముస్లిం అంటారు వాళ్ళు. ఎందుకంటే తండ్రి షాజహాన్ ముస్లిం, తల్లి హిందువు కావడం వల్ల దారాషికో ఆ యొక్క దేవాలయాల పరిరక్షణ కోసం రాళ్లతో ఒక రైలింగ్ వంటిది నిర్మించాడు మథుర దగ్గర. కానీ అది ఈయన యొక్క శక్తి సామర్థ్యాల ముందు అవన్నీ కూడా నిలబడలేకపోయినాయి అన్నది మాత్రం మనకు తెలుస్తుంది. అంటే శివాజీ ఒక కారణం అనేది ఈయన చెప్పే వాదన కనిపిస్తుంది. తర్వాత నిజంగా ఈ యొక్క దేవాలయం ఎవరు నిర్మించారు కాశీ దగ్గర అన్నది కానీ చూస్తే అక్బర్ పరిపాలిస్తున్న సమయంలో ఆయన బంధువు మరియు తన మిలిటరీ జనరల్ అయిన రాజా మాన్ సింగ్ ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించాడని చెప్తాం. ఈ రాజా మాన్ సింగ్ యొక్క మనవడే రాజా జైసింగ్ అని, రాజా జైసింగ్ యొక్క కుమారుడు రాజా మాన్ సింగ్లని, రాజా జైసింగ్ మరియు రాజా మాన్ సింగ్లు శివాజీ జైలు నుంచి తప్పించుకొని పోవడానికి కొంత సహకారాన్ని అందించారన్నది కూడా చెప్తారు. సరే, అది ఎలా ఉన్నా 1670 నుంచి 80 మధ్య కాలంలో ఈ యొక్క దేవాలయాన్ని ధ్వంసం చేసి జ్ఞానవాపి అనే మసీదు నిర్మాణం అనేది జరిగింది అన్నది మనకు తెలుస్తుంది. అయితే మరి ఇప్పుడు కాశీలో ఉన్న దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అన్నది కనుక మనం చూస్తే అహల్యాబాయ్, ఈమె ఇండోర్ ప్రాంత పాలకురాలుగా ఉన్నప్పుడు ఈ యొక్క అహల్యాబాయి గారు 1780లో ఈ యొక్క ప్రస్తుతం ఉన్న ఈ కాశీ విశ్వనాథుడి యొక్క దేవాలయాన్ని నిర్మించింది అన్నది తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనకు పోటీ పరీక్షలలో ఏ విధమైన సమాచారాన్ని వాడు ఈ యొక్క కాశీ దేవాలయాలు ఈ మధ్యకాలంలో అయోధ్య అయిపోయిన తర్వాత చాలా లైమ్ లైట్లో కనిపిస్తూ ఉంది కాబట్టి
దానికి సంబంధించింది కనుక మనల్ని అడిగితే సమాచారం ఇక్కడ ఉంటుంది, మనం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో మీకు పొందుపరిచి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాశీ విశ్వనాథ టెంపుల్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.